ఉదయకాలపు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కాబట్టి భూమి దిగంతముల వరకును కూడా ఆయన రాజై ఉన్నాడు. తరతరములకు యుగ యుగములకు ఆయన సర్వభూలోకంలో ఉన్న సమస్తానికి కూడా ఆయన రాజై ఉన్నాడు కాబట్టి ఆయనను రమ్యముగా కీర్తనలు పాడుడి. ఆయనకు రమ్యముగా కీర్తనలు పాడుడి అని ఉదయకాల వేళలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనను ఘనపరిచేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలని ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము దేవుడు నీ నా ఉనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల్లు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు ప్రభువా. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనంలో నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు కాబట్టి ఆయనను రమ్యముగా కీర్తనలు పాడుడి అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఇదిగో మరి తండ్రి, సర్వభూమికి రాజు అయిన దేవా, ఇదిగో ఈ ఉదయకాల వేళలో నీవు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మీరెక్కల కింద భద్రపరిచి మాకిచ్చిన కృపను ఆదరణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈ వాక్యమును బట్టి ప్రభా మేమందరమును ప్రభా నిన్ను స్తుతించే వారిగా ఉండటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.